हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। ఓకే, సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం స్టార్ట్ చేద్దామంట క్లాస్. క్లాస్ మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందం 9వ అధ్యాయం మొదలు పెడతాము. మొదటి శ్లోకం నుంచి ఈరోజు చూద్దామంట. సో ఈ యొక్క 9వ అధ్యాయం వచ్చేసి ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామికి ప్రార్థనలు అర్పించుకొని ఆయన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తారు. సో ముందుగా మనం చూస్తాము దేవతలందరూ కూడా ప్రహ్లాద్ మహారాజుకి చెప్తారనమాట, మీరే వెళ్ళి శాంతపరచాలి, ప్రహ్లాద నువ్వే వెళ్ళి శాంతపరచాలి అని. తర్వాత ప్రహ్లాద్ మహారాజు సరే అనేసి ఒప్పుకొని ముందుకెళ్ళి ఆయన ప్రిపేర్ అయ్యి తర్వాత
ప్రార్థనలు మొదలు పెడతారు. సో ఆయన ప్రార్థనలన్నీ విన్న తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి ఆ తర్వాత కొన్ని వాక్యాలు చెప్తారు, విషయాలు చెప్తారు ఆయనతో. సో ఇది మొత్తం ఈ యొక్క అధ్యాయంలో ఉండే విషయాలు. సో మనము మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. సో నారదముని యుధిష్ఠిర్ మహారాజుకి చెప్పడం కంటిన్యూ చేస్తున్నారు ప్రహ్లాద్ మహారాజ్ యొక్క వృత్తాంతం. శ్రీ నారద ఉవాచ ఏవం సురాదయ సర్వే బ్రహ్మరుద్రా పురస్సరాః నోపైతుం అశకన్ మన్యు సంరంభం సుదార్హదం. నారదుని ఏమంటారంటే, అప్పుడు దేవతలు అంటే బ్రహ్మ, శివ, శివుడు ఇంకా మిగతా దేవతలందరూ కూడా ఎవరు కూడా భగవంతుడు నరసింహస్వామి ముందుకు వెళ్ళడానికి సాహసించలేదన్నమాట. అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంత క్రోధంగా ఉన్నారంటే చాలా కోపం మీద ఉన్నారనమాట. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారు ఒక ప్రేమ భక్తి చంద్రిక అనే ఒక గానంలో, ఆ పుస్తకంలో, క్రోధ భక్త ద్వేషి జనే. సో ఆ క్రోధ భక్త ద్వేషి జానే మతలబ్ అంటే ఒక వ్యక్తి మన భక్తులు క్రోధాన్ని కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. భక్తులు ఎలా ఎవరైతే భక్తుల్ని ద్వేషిస్తారో వారిని దండించడానికి అంటే అటువంటి అసురుల్ని దండించడానికి మనం క్రోధాన్ని ఉపయోగించవచ్చు. ఎలాగైతే ఇప్పుడు నరసింహస్వామి హిరణ్యకశిపుడిని దండించడానికి క్రోధాన్ని ఉపయోగించారు, అలా అనమాట. ఈ విధంగా ఆ ఎలాగైతే భక్తులు తట్టుకోకూడదు అన్నమాట. ఎప్పుడైనా భగవంతుడిని ఎవరైనా నిందిస్తే, అవమానిస్తే, అలాగే భగవంతుడు కూడా ఊరుకోడు అనమాట. ఎవరైనా భక్తుల్ని అపమానిస్తే, చంపడానికి ప్రయత్నిస్తే. అందుకనే నరసింహస్వామి కూడా చాలా ఆయన క్రోధం వచ్చింది. ఎందుకంటే ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. ఎంత కోపం వచ్చిందంటే ఇప్పుడు బ్రహ్మ, శివుడు ఇత్యాది దేవతలు ఇంక్లూడింగ్ లక్ష్మీదేవితో సహా వీళ్ళందరూ కూడా కలిసి నరసింహస్వామిని శాంతపరచలేకపోయారు. ఎందుకంటే భగవంతుడు ఎవరైనా ఆయన భక్తుల్ని అపమానిస్తే ఎటువంటి కీడు చేయాలని ప్రయత్నించినా ఆయన సహించడు. అటువంటిది ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. అందుకనే ఇక్కడ హిరణ్యకశిపుడు చంపిన తర్వాత వీళ్ళందరూ ప్రార్థనలు చేసినా గాని నరసింహస్వామి ఇంకా శాంతం అవ్వలేదు అనమాట. ఎవ్వరు కూడా ఆయన యొక్క కోపాన్ని తగ్గించలేకపోయారు. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఎందుకు ఇంత కోపం వ్యక్తం చేశారంటే అది ప్రహ్లాదుడు పైన ఉన్న ప్రేమ కారణంగా. కాబట్టి అప్పుడు దేవతలందరూ కూడా కలిసి ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళి, ప్రహ్లాద, నీకోసమే నరసింహస్వామి ఈ అవతారం, భగవంతుడి అవతారంలో వచ్చారు, ఇంకా ఇంత కోపాన్ని వ్యక్తం చేశారు. సో నువ్వు మాత్రమే ఆయన్ని శాంతపరచగలవు. సో ఈ విధంగా భగవంతుడు ని శాంతపరచడానికి ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజుకి చెప్తున్నారనమాట. సాక్షాత్ శ్రీ ప్రేషిత దేవై దృష్ట్వా తం మహదద్భుతం అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సానోపేయాయ శంకిత. అప్పుడు లక్ష్మీదేవి, అందరూ ఫస్ట్ దేవతలు లక్ష్మీదేవిని అడిగారనమాట శాంతపరచడానికి. సో ఆమె చెప్పింది, నేను కూడా శాంతపరచలేను, ఎందుకంటే ఇటువంటి ఉగ్ర నరసింహ రూపాన్ని నేను కూడా ఎప్పుడు దర్శించుకోలేదు భగవంతుడు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేను, నాకు కూడా అంత సాహసం లేదు. సో భగవంతుడికి అనేక అవతారాలు ఉంటాయి. సో లీలాశక్తి యొక్క ప్రభావంతో లక్ష్మీదేవి కూడా ఇటువంటి అవతారాన్ని మునుపెప్పుడు చూడలేదన్నట్టుగా చెప్తుందన్నమాట. సో అందుకనే బ్రహ్మాండ పురాణంలో
ఈ విషయం సంబంధించి మధ్వాచార్యులు కొన్ని శ్లోకాలు కోట్ చేస్తారు అక్కడి నుంచి. ఏంటంటే ఇటువంటి ఉగ్ర నరసింహ రూపం ఆ ఇది సాధారణంగా అందరికి దర్శనం దొరకదు. ఇంకా ప్రహ్లాద్ మహారాజు వంటి మహాభక్తులు వాళ్ళకేంటంటే ఇంత ఉగ్ర నరసింహ రూపాన్ని చూసినా కానీ వాళ్ళు భయపడరు. ఎందుకంటే భగవంతుడి యొక్క కృప కారణంగా అటువంటి భక్తులు భగవంతుణ్ణి గుర్తించగలరు, అర్థం చేసుకోగలరు, ఎటువంటి రూపంలో వచ్చినా కానీ. అందుకనే భక్తులు ప్రహ్లాద్ మహారాజు వంటి శుద్ధ భక్తులు ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలో వచ్చినా చూసి భయపడరు. అందుకనే ప్రహ్లాదుడు అక్కడ అలాగే నించొని ఉన్నాడు సైలెంట్ గా. అతను చూశాడు లక్ష్మీదేవిని, ఆ అందరినీ కూడా. లక్ష్మీదేవి కూడా భయపడిపోయిందంట అక్కడ చూసి భగవంతుని. నారాయణ పర సర్వే న కుతశ్చన బిభ్యతి. సో ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు వంటి శుద్ధ భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళు భయపడరు. ఒకవేళ భగవంతుడు స్వయంగా వచ్చిన ఈ భయాన్ని తొలగించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే నిర్భయంగా అన్ని రకాల పరిస్థితుల్లో ఉంటారు. సో యాక్చువల్లీ భగవంతుడు ఇక్కడ ఆయన ప్రేమ ప్రహ్లాద్ మహారాజుకి పట్ల ఉన్నంత కారణంగా ఆయన అవతరించాడు అనమాట. ప్రహ్లాదుడు అసలు ఎప్పుడు భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడట్లేదు. 3వ శ్లోకం. ప్రహ్లాదం ప్రేషయామాశ బ్రహ్మావస్థితమంతికే తాత ప్రశమాయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం. తర్వాత బ్రహ్మదేవుడు ప్రహ్లాద్ మహారాజుని అనురోధించాడు. ఆయన దగ్గర నించొని ఉన్నాడు ప్రహ్లాదుడు. ఓ పుత్ర, నరసింహస్వామి ఎంతో ఉగ్ర రూపాన్ని దాల్చారు, కోపంతో ఉన్నారు నీ యొక్క తండ్రి కారణంగా. నువ్వే ముందుకు వెళ్ళి ఆయన్ని శాంతపరచు అని. తతేతి సనకైరాజన్ మహాభాగవతోర్బకః ఉపేత్య భువికాయన ననామా విద్రతాంజలి. సో అప్పుడు నారదముని చెప్పారనమాట యుధిష్ఠిర్ మహారాజ్కి, ఈ విధంగా ప్రహ్లాదు మహారాజు ఒక అర్భకుడు, చిన్న పిల్లవాడు. అయినా కానీ ఆయన బ్రహ్మదేవుడు ఒక ఆజ్ఞను స్వీకరించి నరసింహస్వామి దగ్గరికి మెల్లగా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ భగవంతుడి ముందు దండవత్ ప్రణామాలు, 2 చేతులు జోడించి దండవత్ ప్రణామాలు అర్పించారంట. అలా ముందుకెళ్ళి అలా ప్రణామాలు అర్పిస్తున్నప్పుడు నరసింహస్వామి చూసి స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవ కృపయా పరిప్లుతః ఉత్తాప్య తచ్చేష్ణ్యదధాత్ కరాంబుజం కలాహి వితృష్టధియాం కృతాభయం. ఎప్పుడైతే నరసింహస్వామి చూశారో ఇలా చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు వచ్చి తన ముందు పాదపద్మాల దగ్గర ప్రణామాలు చేస్తుంటే ఎంతో ఆనందం ఆయన కలిగింది. ఆయన యొక్క భక్తుడు ఇలా వచ్చి ప్రణామం చేస్తున్నప్పుడు అది చూసి ఆయన 2 చేతులతో ప్రహ్లాదుడిని భగవంతుడే నించోబెట్టి తర్వాత ఆయన యొక్క అభయాస్తాన్ని ప్రహ్లాదుడి యొక్క తలపైన పెట్టారు. ఈ విధంగా భగవంతుడు ప్రహ్లాదుని చూసి చాలా ఆనందపడ్డాడు. సో తాత్పర్యంలో ప్రభుపాదాలు రాస్తున్నారు, భగవంతుడు ప్రహ్లాదుడి పైన పెట్టారు చెయ్యి, అభయహస్తం. అంటే ఎవరైనా పైన చేయి పెడితే భగవంతుడు ఇంకా వాళ్ళకి ఎటువంటి భయం లేదు. ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, బద్ధజీవికి 4 ప్రధానమైన బేసిక్ నెసెసిటీస్ అనమాట
అవసరాలు ఉంటాయి. ఏంటంటే ఆహార నిద్ర భయమైతునంచ. ఎవరైనా సరే మనుషులు పశువులకి అందరికీ కూడా ఆహారం తినడము, పడుకోవడం, అలాగే సంసారం చేయడం మరియు ఒకరిని రక్షించుకోవడం, మనం రక్షించుకోవడం, ఆత్మ సంరక్షణ. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 4 విషయాలు ఎలా చేయాలి, ఎలా చేయగలం అనే టెన్షన్ లో, అనే వ్యాకులతతో జీవిస్తూ ఉంటారు, భయంతో. సదా సముద్విగ్న ధియామ సత్గ్రహ అంటే ముఖ్యంగా బద్ధజీవుల గురించి చెప్తున్నారు కదా. సో ఈ విధంగా అభయం పొందడానికి ఒకే ఒక మార్గం, ఇవన్నిటి నుంచి, టెన్షన్ నుంచి, భయం అంటే వీటన్నిటి నుంచి ముక్తి పొందాలంటే అది కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యం ద్వారానే సంభవం. సో ఆ విధంగా నరసింహస్వామి అవతరించినప్పుడు అందరి భయం తొలగిపోయింది. అవునా, హిరణ్యకశిపుని చంపేస్తాడు, అందరి భయం తొలగిపోయింది. అందుకే భక్తులందరూ కూడా భయం నుంచి మీరు ముక్తులు అవ్వాలంటే నరసింహస్వామి యొక్క నామాన్ని జపించవచ్చు, లేకపోతే నరసింహార్తి పాడవచ్చు. యతో యతో యామి తో నరసింహ. అందుకనే ప్రభుపాల రాస్తున్నాం, ఎక్కడ వెళ్ళినా కానీ భయాల నుంచి భక్తులు ముక్తులు అవ్వడానికి నరసింహస్వామిని ప్రార్థించుకుంటారు. 6వ నంబర్ శ్లోకం. సతత్కర స్పర్శ ధృతాఖిలాశుభః సపద్యభివ్యక్త పరాత్మదర్శనః తత్పాదపద్మం హృది నిర్వృతో దదౌ హృష్యత్తనుక్లిన్న హృదశ్రులోచనః. ఈ విధంగా నరసింహస్వామి యొక్క చేయి స్పర్శ ద్వారా ప్రహ్లాది యొక్క సంపూర్ణమైన ఏమైతరమైన భౌతిక కల్మషాలు, కోరికలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయాయంట. సంపూర్ణంగా ఆయన శుద్ధమైపోయాడు. ఆ విధంగా ఆయన ఆధ్యాత్మిక స్తరం లో స్థితమైన తర్వాత ఆయనలో రకరకాల అష్టశాస్త్ర వికారాలు కూడా కనిపించాయంట. ఆయన యొక్క హృదయం సంపూర్ణంగా ప్రేమతో నిండిపోయి ఆయన యొక్క కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి ప్రహ్లాదు నుంచి. అప్పుడు ఆ విధంగా ఆయన భగవంతుడి యొక్క పాద పద్మాల్ని ఆయన యొక్క హృదయంలో గట్టిగా పెట్టుకున్నాడు అనమాట. సో ఈ విధంగా మనకి తాత్పర్యంలో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, మాంఛయోభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఈ విధంగా ఎవరైనా సరే భగవంతుడికి ఏకాంతికంగా ఏకాగ్రతతో శుద్ధ భక్తి చేసుకుంటారో వాళ్ళు 3 గుణాలకు అతీతులై బ్రహ్మభూతాయ కల్పతే అంటే ఆధ్యాత్మిక స్థితిలో స్థాపించబడతారు. ఓకే. సో ఇంకొక దగ్గర భగవంతుడు చెప్తాడు గీతలో, మాం హి పార్థావ్యపాశ్రిత్య ఈయతిష్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతిం పరాం గతిం. ఎవరైనా సరే ఎంత పాపాత్ములైనా సరే, శూద్రులైనా సరే, స్త్రీలైనా సరే, వైశ్యులైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా భగవద్ధామానికి పరం గతికి చేరుకోవచ్చు భగవంతుడికి శరణాగతులై భక్తి చేసుకోండి. సో ఈ విధంగా మనము ఇక్కడ ప్రహ్లాదుడి ఉదాహరణ నుంచి చూడొచ్చు. ఆయన అసుర పరివారంలో పుట్టిన కానీ అంటే ఆయన శరీరంలో అసురుల యొక్క దేహము, అవునా, ఆ అసురుల యొక్క రక్తము ఆయన యొక్క దేహంలో ఉన్నా కానీ ఇప్పుడు దాని ద్వారా ఆయనకు ఒక శారీరకంగా శరీరం అనేది కలుషితమైన దేహం, ఎందుకంటే అసుర దేహం ఆయనకు లభించింది. అయినా కానీ ప్రహ్లాదుడు మహాజన అంటే శుద్ధ భక్తుల్లో సర్వశ్రేష్టమైన ఒక శుద్ధ భక్తుడిగా ప్రఖ్యాతి పొందాడు, అసుర పరివారంలో కూడా పుట్టి. అంటే భక్తి చేసుకోవడానికి ఎటువంటి బాధ అడ్డంకి లేదనమాట. ఏ పరివారంలో మనం జన్మించాము అని దాంతో సంబంధం లేదు మనకి. సో ఈ విధంగా ఇక్కడ మనకు ఎటువంటి భౌతిక విషయాలు, వస్తువులు కూడా మనకు ఆధ్యాత్మిక జీవితంలో
మనం ముందుకు వెళ్ళడానికి అడ్డుకోలేము. ఎటువంటి ఇబ్బందులైనా సరే భౌతికంగా ఉండేది, అవి మిమ్మల్ని భౌతికంగానే సమస్యల్ని సృష్టిస్తాయి, కానీ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ముందుకెళ్ళడానికి ఆపలేవు. ఆ, ఇంకా అటువంటిది ఇక్కడ మనం ఎప్పుడైనా భగవంతుడి స్పర్శలో ఉంటే, భగవంతుడి యొక్క సేవలో ఉంటే, ఇలా డైరెక్ట్ గా ఇక్కడ ప్రహ్లాదుకి అయితే భగవంతుడి నుంచే డైరెక్ట్ ఆయన స్పర్శించాడు అన్న చెయ్యి ద్వారా. సో ఈ విధంగా మనం కూడా ఎప్పుడైనా సరే భగవంతుడి నామంతో కానీ భగవంతుడి యొక్క చేతనలో సేవలో నిమగ్నమై ఉంటే మన యొక్క మనస్సు, మనము కూడా ఈ యొక్క భౌతిక కల్మశాల నుంచి ఎప్పుడు కూడా ముక్తి ముక్తులమై ఉంటాం. ఆ విధంగా అన్నమాట. ఇంకా భక్తి చేసుకోవడానికి అర్హులై ఉంటాం. యాక్చువల్లీ మనము ఇలా మంచి భగవత్ చేతనతో శుద్ధ చేతనతో ఉంటే అప్పుడు మనము ఏకాంతిక భక్తి చేసుకోవాలనే భావనతో ఉంటే మనము భక్తి చేసుకోగలం అన్నమాట. ఎవ్వరు కూడా మనల్ని ఆపలేరు. ఏ భౌతిక శక్తి, భౌతిక కష్టాలు, భౌతిక ఇబ్బందులు ఇవి కూడా మనని ఆపలేవు భక్తి చేసుకోవడానికి, భక్తి మార్గంలో ముందుకెళ్ళడం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, అయ్యో నా దగ్గర అంత తెలివితేటలు లేవు, నాకు అంత డబ్బులు లేవు, నేనంత నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నా శరీరం సహకరించట్లేదు, ఇలా ఎన్నో ఎన్నో కారణాలు ఉంటాయి. సో ఆ విధంగా ఎన్ని కారణాలు ఉన్నా కానీ మనం భక్తిలో ముందుకెళ్ళొచ్చు. నా దగ్గర అది లేదు, నాకు ఇది రాదు అని ఆలోచించి కూర్చున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కూడా భక్తిలో ముందుకెళ్ళలేము. అవునా? ఎందుకంటే మీ భక్తి అనేది మీకు ఏది వచ్చు ఏది రాదు భౌతికంగా దాని మీద ఆధారపడి లేదు. సో నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. అష్టౌ అష్టౌ శ్రీధరిం ఏకాగ్ర మనసా సుసమాహితః ప్రేమ గద్గదయా వాచ తన్యస్త హృదయే క్షణః. అప్పుడు ప్రహ్లాద మహారాజు తన మనస్సుని, తన యొక్క దృష్టిని సంపూర్ణంగా నరసింహస్వామి పైన ధ్యానంలో పెట్టి, అలాంటివైన చిత్తశుద్ధితో ఇప్పుడు గదగదలాడుతున్న ఆయన యొక్క గదగదా వాచ, ప్రేమతో వణికిపోతున్న ఆయన యొక్క వాయిస్ తో ఇప్పుడు ప్రార్థనలు అర్పించడానికి సిద్ధమవుతున్నారు. సుసమాహి అంటే ఎంతో ఇప్పుడు శ్రద్ధతో, సంపూర్ణమైన ధ్యానతో, యోగ సిద్ధితో ఇప్పుడు ఆ భగవంతుడికి ప్రార్థన అర్పించడానికి రెడీ అవుతున్నారు అన్నమాట ప్రహ్లాదుడు. సో ఈ విధంగా ప్రహ్లాదుడు ఇప్పుడు ఒక సంపూర్ణమైన భగవత్ చేతనతో నిండి ఉన్నారు. సంపూర్ణంగా ఆయన మనస్సు అనేది భగవంతుడి పైన ధ్యానమై ఉంది. ఆయనకి ఎటువంటి భయం లేదు, ఎటువంటి కల్మషం లేదు. సో ఇప్పుడు అలాంటి మనస్సు చిత్తశుద్ధితో ఇప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థనలు అర్పించడం మొదలు పెట్టినారు అనమాట. 8వ శ్లోకం నుంచి ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు మొదలవుతాయి. 50వ నంబర్ శ్లోకం వరకు ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. సో ఈ రోజు మనం అన్ని ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు చూడలేం, కానీ కొన్ని చూద్దామంట, మిగతావి రేపు కంటిన్యూ చేద్దాం. శ్రీ ప్రహ్లాద ఉవాచ బ్రహ్మాదయ సురగణ మునయోత సిద్ధా సత్వైకతానగదయో వచసాం ప్రవాహై నారాధితుం పురుగణైర్ అధునాపి పితృః కిం తోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతే. ప్రహ్లాద్ మహారాజ్ ముందు ఏమంటున్నాడంటే, ఆయన ముందు అసలు చెప్పాలనుకుంటున్నాడు, అసలు నాకు ఏ రకమైన యోగ్యత ఉంది, మిమ్మల్ని నేను ఎలా శాంతపరచగలను, మిమ్మల్ని నేనెలా సంతృప్తి పరచగలను, పెద్ద పెద్ద దేవతలే చేయలేకపోయారే, నేను ఒక అసుర పరివారంలో పుట్టిన వ్యక్తిని, ఎంతో తుచ్చమైన జన్మలో ఉన్న వ్యక్తిని నేను ఏం చేయగలను, నాకు ఏం యోగ్యత ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ సత్వ గుణంలో ఉన్నారు, వాళ్ళే మిమ్మల్ని శాంతపరచలేకపోయారు, సో నాకు ఎటువంటి యోగ్యత లేదు. సో ఇది ఫస్ట్ అన్నమాట ప్రహ్లాద్ మహారాజ్ చెప్పేది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ నుంచి యాక్చువల్లీ ప్రహ్లాదు యొక్క చేతన ఎటువంటిది, మనకు ఒక వైష్ణవుడికి ఎలాంటి చేతన ఉండాలి అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా బ్రహ్మదేవుడు, దేవతలందరూ ప్రహ్లాదుడికి చెప్పగానే నువ్వు వెళ్ళి శాంతపరచు, మా వల్ల కాదు అన్నప్పుడు ప్రహ్లాదుడు యొక్క చేతన ఏంటి, నరసింహస్వామి ఆయనకు అభయహస్తం ఆయన తలపై పెట్టినా కానీ
ఆయనకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలా చేతనలో లేదు, ఓ నేను చాలా శ్రేష్టమైన భక్తుడిని, అందరికన్నా కూడా దేవతల కన్నా కూడా నేనే చాలా శ్రేష్టమైన వాడిని అని ఎప్పుడు కూడా ఆయనలో అటువంటి భావన గాని అహంకారం గాని కనిపించదు. ఆయన అనుకోలేదు. ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది నేను ఎంత మహాభక్తుడునో, నేను ఎంత గొప్ప భక్తుడునో. అలా అనుకోలేదు ప్రహ్లాదుడు. ఉమ్. నేను గొప్ప అని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు ఇప్పుడు కూడా, నాకు నిజంగా అలా అనుకుంటున్నాడు. ఏదో బయటికి చెప్పడానికి, ఎవరికో చెప్పుకోవడానికి, చూపించుకోవడానికో కాదు. ఆయన అసలు అలా భావిస్తున్నాడు, నాకు ఎటువంటి యోగ్యత లేదు అని. ఇలా ఒక వైష్ణవుడి యొక్క చేతన ఉంటున్నమాట. ఎప్పుడైనా ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా కానీ ఒక వైష్ణవుడు, శుద్ధ వైష్ణవుడు ఎలా భావిస్తాడు, ఆయనలో నిజంగా ఆయన ఎలా ఆయన చేతన ఉంటుందంటే ఇలాగే, నేను చాలా తుచ్చమైన వ్యక్తిని. చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయనే రచించాడు చైతన్య చరితామృతం. ఆయన కూడా తన గురించి ఇలా రాస్తాడు. జగాయి మదాయి హోయితే ముయిసే పాపిష్టో, పురిషేర కీట హోయితే ముయిసే లాగిష్టో. అంటే ఆయన ఏమంటారంటే, నేను ఎంత తుచ్చమైన వాడిని అంటే, ఒక మలంలో ఉండే ఒక పురుగు వంటి వాడిని. ఎంత పాపాత్ముడిని అంటే జగాయి మదాయి కన్నా పాపాత్ముడిని. ఈ విధంగా ఒక శుద్ధ వైష్ణవుడు తన గురించి ఆలోచించుకుంటాడు. నేను మహా గొప్ప వ్యక్తిని అని ఎప్పుడు అనుకోడు. మీరు అనుకోవచ్చారే, నేను కూడా అలా అనుకోను, నేను ఎప్పుడు గొప్పోడిని, గొప్ప భక్తుడిని నేను ఎప్పుడేం చెప్పుకోను. చెప్పుకోరు, కానీ చిన్నగా ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేరు మీరు. ఎవరైనా భక్తులు చిన్నగా అవమానించిన చిన్న మాట అన్నా తట్టుకోలేరు అనమాట. ఎక్కడైనా మీకు చిన్నగా సమ్మానం దక్కకపోతే, వేరే వాళ్ళకి సమ్మానం దక్కినా, వేరే వాళ్ళకి ఏదైనా దక్కింది మీకు దక్కలేదనుకోండి, తట్టుకోలేరు. ఎందుకు? ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంతో గొప్పగా భావిస్తున్నారు అనమాట. నేను ఇంత గొప్ప భక్తుడి, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, ఎన్ని మాలలు చేశాను, ఎంత పొద్దున లేస్తాను, ఎంత చదివాను, ఎంత తెలుసు నాకు, ఎంత ప్రచారం చేశాను, ఎన్ని సేవలు చేశాను, ఎంత పెద్ద పదవిలో ఉన్నాను. ఇలా ఎంతో అహంకారము బాగా నిండి ఉందన్నమాట మనలో. అది ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే మనము డిస్టర్బ్ అవుతామో, ఎవరన్నా మనను చిన్న మాట అన్నా, చిన్న విషయం మనకు దక్కనప్పుడు, కావాలి ఎవరైనా మనకు చిన్న సమ్మానం చూపించుకున్నప్పుడు ఎంతో డిస్టర్బ్ అయిపోతాం. నన్ను వాళ్ళు అసలు అక్కడికి వెళ్తే అసలు నన్ను పలకరించలేదు, నన్ను కూర్చోమని లేదు, నాకు ఏమాత్రం అతిథి సత్కారాలు చేయలేదు, నేను ఎంత గొప్ప భక్తుడిని, ఎంత సీనియర్ డివోటిని అనే భావన బాగా పెరిగిపోయిందన్న అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి ఎంత గొప్ప వాళ్ళము. అలాంటి భావన వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత బేకారగాలం, ఎంత వేస్ట్ డివోటీస్. సో ఇక్కడ హిరణ్యకశిపుడు ని చంపడానికే కాదు, అసలు మెయిన్ వచ్చింది ప్రహ్లాదుడు కోసం భగవంతుడు వచ్చారనమాట. అవునా? భగవంతుడు ఆయన ధర్మాన్ని స్థాపించడానికి, అసురుల్ని చంపడానికి, భక్తుల్ని సంరక్షించడానికి 3 కార్యాలకు వస్తారు, అవతరిస్తారు. కానీ ముఖ్యమైన కారణం భక్తుల కోసం వస్తారు. తర్వాత అసురుల్ని సంహరించాలంటే ఆయన ఎవరి ద్వారా అయినా కానీ, ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆయన ఎంతో మంది ఆయన సేవకులు ఉన్నారు, వారి ద్వారా అసురుల్ని సంహరించవచ్చు. కానీ ఇలా స్వయంగా స్వయంగా వచ్చి భక్తుల్ని సంరక్షించడం అనేది భగవంతుడు ఆయన ప్రహ్లాదుడి పైన చూపిస్తున్న ప్రేమ అన్నమాట. అలాగే ఇప్పుడు ప్రహ్లాదుడు అంటే భగవంతుడు స్వయంగా వచ్చాడంటే ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా కానీ ప్రహ్లాదుడు ఏమనుకుంటున్నాడు, నేను ఒక తుచ్చమైన వ్యక్తిని, నాకు అసలు ఎటువంటి యోగ్యత లేదు భగవంతుడికి ప్రార్థన అర్పించుకోవడానికి అని అనుకుంటున్నాను అనమాట. ఇది మహాజనుల యొక్క చింత. ఇలాంటి భావన ఆయన ఉంటుందన్నమాట ఆయన మనసులో. సో మహాజన ఏన గత అసపంత అని అందుకే అన్నారు. మహాజనులు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా భక్తి చేస్తున్నారు, ఎలాంటి చేతనతో ఉంటున్నారు, ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించాల్సింది. అవునా? సో అందుకే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఇలా మనం ఆలోచించాలి, ఇలా మనం ఈ విషయాన్ని గ్రహించాలి. మనము ఊరికే చాలా గర్వపడుతుంది, నేను చాలా గొప్ప వ్యక్తుడిని, నాకు చాలా వైష్ణవ గుణాలు, లక్షణాలు, యోగ్యతలు ఉన్నాయి అనేసి మనం ఫీల్ అయిపోకూడదు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు అందుకే చెప్పారు, మనం ఎప్పుడు బాగా భక్తి చేయగలం, ఎప్పుడు హరినామాన్ని బాగా జపించగలం అంటే త్రినాదపి శునిచేన తరోరివా సహిష్ణునా మాని నామానదేన కీర్తనీయ సదా హరి. ఇది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి మన మనసులో.
అప్పుడే మనం సరిగ్గా జపం చేయొచ్చు. ఎప్పుడైనా మీకు సమస్య వచ్చింది అనుకోండి, జపం చేయలేకపోతున్నారంటే మీరు ఆలోచించండి, ఇక్కడ ఏదో ఉండుంటది. నేను ఒక గడ్డి పరకలాగా, గడ్డి పరకతో సమానం నేను, అంతకన్నా కూడా గడ్డి పరక కన్నా కూడా తుచ్చమైన వ్యక్తిని, అలా అనుకోవాలి మనం. అలాగే అంటే నేను అంత ఇంపార్టెంట్ వ్యక్తిని కాదు. మన సమస్య అంతా ఎందుకు ఎక్కడ వస్తుందంటే నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని అనుకుంటారు, అందుకే అక్కడి నుంచే సమస్య స్టార్ట్ అవుతుంది. తరోరివ సహిష్ణున అంటే మనకు సహించే శక్తి ఉండాలి. ఎందుకు సహించాలి? ఎందుకంటే మనకు తగింది శాస్త్రే జరుగుతుంది మనకి. ఇంకా చాలా జరగాలి మనకి, కానీ భగవంతుడి కృప వల్ల కొంచెమే మనకి శిక్ష లభిస్తుందని అర్థం చేసుకొని సహించాలి. అమాయమానది మనము ఎవ్వరి దగ్గర నుంచి కూడా సమ్మానం, మాన సమ్మానాలు అపేక్షించకూడదు. అలా ఇంకొకటి ఏంటంటే మనం అందరికీ సమ్మానం చూపించాలి, అందరిని సమ్మానించాలి. అప్పుడే మనము భగవంతుణ్ణి సదా కీర్తించుకుంటూ ఉండొచ్చు. లేకపోతే కొద్దిసేపు కీర్తన తర్వాత బోర్ కొట్టేస్తుంది, లేకపోతే ఆ మనకి వేరే మనకు చేయాలి భౌతికంగా అని కోరికలు పుడతాయి అనమాట. లేకపోతే ఎప్పుడు ఇంకా ఈ కీర్తన అయిపోతుంది, ఎప్పుడు ఈ క్లాస్ అయిపోతుంది, ఇంకా ఎంతసేపు కీర్తన చేయాలి, ఇంకా ఎంతసేపు చెప్పాలి, ఇంకా ఎన్ని మాలలు చేయాలి అనే ఎప్పుడు ఒక భావన ఉంటుంది అనమాట. సదా హరి కీర్తనీయ సదాహరి అంటే మనం ఎప్పుడు కీర్తన చేసుకోవాలి, ఎప్పుడు భజన చేసుకోవాలి, ఎప్పుడు ప్రచారం చేసుకోవాలి, ఎప్పుడు శ్రవణం చేయాలనే భావన కలిగి ఉండాలంటే మీకు ఇటువంటి చేతన కావాలి. ఇంకేం అవసరం లేదు. ఏ డబ్బులు అవసరం లేదు, ఏ తెలివితేటలు అవసరం లేదు, మీకు ఎన్నో విషయాలు అవసరం లేదు, వస్తువులు అవసరం లేదు, ఎటువంటివి అవసరం లేదు. ఇలాంటి చేతన మనకు కావాలి. అందుకనే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, మనం ఎప్పటివరకు అయితే నమ్రత భావనతో ఇటువంటి చేతనతో ఉండగలుగుతామో అప్పటి వరకు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం ప్రగతి సాధించలేము. మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలంటే భక్తి మార్గంలో అప్పుడు ఇటువంటి చేతన ఉండడం మనకు అవసరం, కంపల్సరీ. 9వ నంబర్ శ్లోకం. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజస్ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. ప్రహ్లాదుడు ఏమంటాడంటే, ఒక వ్యక్తి దగ్గర ఎంతో ధనము సంపత్తి ఉండవచ్చు, ఎంతో పెద్ద పరివారంలో, రాజ్ పరివారంలో జన్మించి ఉండవచ్చు, ఎంతో మంచి సౌందర్యము దేహము ఉండవచ్చు, ఎంతో తపస్సు చేసి ఉండవచ్చు, ఎంతో విద్యాభ్యాసం చేసి ఎంతో పండితుడై ఉండవచ్చు, అన్ని ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి ఉండొచ్చు, శరీరంలో ఎంతో కాంతి ఉండొచ్చు, ఆయన ఎంతో ప్రభావశాలి అయి ఉండొచ్చు, ఆయనలో ఎంతో బలం ఉండొచ్చు, అలాగే బుద్ధి తెలివితేటలు ఇంకా అష్టసిద్ధులు కలిగి ఉండొచ్చు ఆ వ్యక్తి. కానీ నేను అనుకునేది ఏంటంటే, ఇన్ని రకాల యోగ్యతలు ఆయనలో ఉన్నా ఇవన్నీ కూడా భగవంతుడిని ఏ మాత్రము సంతృప్తి పరచలేవు. కానీ ఒక వ్యక్తి భగవంతుడిని భక్తి చేసుకొని సంతృప్తి పరచగలరు. గజేంద్రుడు ఇలా చేశాడు. గజేంద్రుడు అలా భక్తి చేసుకొని ఆయన ప్రార్థనల ద్వారా భగవంతుడిని సంతుష్టి పరచగలిగాడు. అవునా? అంటే ఇవే మనం అప్పటి నుంచి అదే నేను చెప్తున్నాను కదా, మనం చర్చించుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా భౌతిక ఏవైతే యోగ్యతలు ఉన్నాయో ఇవి యాక్చువల్లీ భక్తి చేసుకోవడానికి ఇవేమి కంపల్సరీ కాదనమాట. చాలా మంది అనుకుంటారు, ఇది లేదు నా దగ్గర, ఇది రాదు నాకు, అందుకే నేను భక్తి చేసుకోలేకపోతున్నా. ఇది ఒక మూర్ఖత్వం అన్నమాట. ఈ యొక్క రోగాన్ని మనం నయం చేసుకోవాలన్నమాట. మనకి భక్తి చేసుకోవడానికి సరైన చేతన కావాలి. వేరే వస్తువులు విషయాలు కన్నా ముఖ్యమైనది ఏంటంటే చేతన కావాలి. సో ఎటువంటి చేతన కావాలి? ప్రహ్లాద్ మహారాజ్ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు, ఎటువంటి వేరే అర్హత యోగ్యత భౌతికంగా ఏది అవసరం లేదు మనకి భగవంతుడిని సంతృప్తి పరచడానికి. అండ్ భగవంతుడిని సంతృప్తి పరచడానికి చేసే ప్రయత్నమే భక్తి. అవునా?
ఇలా మనము భక్తి ద్వారానే భగవంతుడిని కూడా అర్థం చేసుకోగలం. భక్త్యా మాం అభిజానాతి అని గీతలో కృష్ణుడు చెప్పాడు. ఉం. ఇంకా కృష్ణుడు అలా భక్తులకు మాత్రమే అర్థమవుతాడు, అభక్తులకి అర్థం కాదు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. యోగమాయ ద్వారా వారి యొక్క చేతనను కట్టుబడి ఉంటుంది భక్తులు మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలరు. సో ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. 10వ నంబర్ శ్లోకం. విప్రాద్విషట్కుణయుతాతరవిందనాభ పాదారవింద విముఖాత్ స్వపచం వరిష్టం మన్యే తదర్పిత మనోవశనే హితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరిమాణ. ఒకవేళ కొంతమంది అనుకుంటొచ్చు, మరి బ్రాహ్మణ పరివారంలో పుట్టి ఉంటే మంచి భక్తి చేసుకోవచ్చు, బ్రాహ్మణుడు అయి ఉంటే నేను మంచి భక్తి చేసుకునేవాడిని అని మీరు అనుకోవచ్చు. అలాంటి భ్రమలో ఉండకండి. ప్రహ్లాదుడే అసురు పరివారంలో పుట్టారు. ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ బ్రాహ్మణుడుగా అయ్యి 12 బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు యోగ్యతలు కలిగి ఉన్నా గాని సనత్ సుజాత అనే పుస్తకంలో ఆ 12 యోగ్యతలు ఏమో చెప్పారంట, చూద్దాం. కానీ ఒకవేళ బ్రాహ్మణ పరివారంలో ఉండి బ్రాహ్మణుడి యొక్క 12 లక్షణాలు గుణాలు ఉన్నా గాని ఆ వ్యక్తి ఒకవేళ భగవంతుడి పాద పద్మాల పైన శరణాగతుడు కాకపోతే, భక్తుడు కాకపోతే, అతను చండాలుడు అయిన భక్తుడి కన్నా కూడా, అంటే చండాలుడి యొక్క పరివారంలో పుట్టిన భక్తుడి కన్నా కూడా తుచ్చమైన వ్యక్తి ఆ బ్రాహ్మణుడు. ఎందుకంటే ఒకవేళ చండాలుడి పరివారంలో పుట్టినా కానీ ఒకవేళ ఆ భక్తుడు తన యొక్క మనస్సు, వాక్యాలు, కార్యాలు, సంపత్తి, జీవితం అంతా కూడా భగవంతుడి సేవకి అంకితం చేస్తే అతను శ్రేష్టమైన భక్తుడు అన్నమాట. బ్రాహ్మణుడి కన్నా కూడా చండాలుడి యొక్క పరివారంలో పుట్టిన వ్యక్తి శ్రేష్టమైన భక్తుడు. ఎందుకంటే ఆ చండాలుడి పరివారంలో పుట్టిన అతను తన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే కాకుండా తన సంపూర్ణమైన జీవితాల్ని కూడా సార్థకం చేస్తారనమాట. కానీ ఏ వ్యక్తి అయితే బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణ పరివారంలో పుట్టాననే అహంకారంతో విరవీగుతూ ఉంటారో వాళ్ళని కూడా శుద్ధపరచుకోలేరు, వాళ్ళని కూడా ఉద్ధరించుకోలేరు. అదనమాట పరిస్థితి. సో మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ అది క్లియర్ గా ఈ యొక్క ఎగ్జాంపుల్, ఈ యొక్క అనాలజీతో ప్రహ్లాదుడు తెలియజేయాలనుకుంటున్నాడు ఈ పాయింట్ ని. సో మనం అలాంటి భ్రమలో ఎప్పుడు ఉండకూడదు. సో ఎవ్వరు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా భక్తి చేసుకోగలరు. సో ఎంత కర్మకాండ నిపుణుడు అయినా సరే బ్రాహ్మణుడు ఎన్ని రకాల లక్షణాలు, యోగ్యతలు ఉన్నా సరే భక్తుడు కాకపోతే ఫలితం లేదు, లాభం లేదు. అందుకనే హరిభక్తి శుద్ధోదయలో పోలే భగవత్ భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. అంటే ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పరివారాల్లో, మంచి పరివారాల్లో పుట్టినా కానీ ఒకవేళ భక్తుడు కాకపోతే ఆయనలో ఉన్న ఎన్ని మంచి గుణాలు, లక్షణాలు అవన్నీ కూడా ఏమీ లాభం లేదు. ఇవన్నీ ఎటువంటివి అంటే, ఒక శవానికి మీరు ఎంత అలంకరించినా గాని అలాంటి అలంకరణ ఏం లాభం చచ్చిపోయిన శవానికి. సో అలాంటిదన్నమాట, చచ్చిపోయిన శవానికి అలంకరించిన అలంకరణతో సమానం అంట వాటిని చెప్పారు. సో ఈ యొక్క శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నారు అనమాట ఈ విధంగా. సో అందుకనే భగవంతుడి యొక్క భక్తిలో గన మనం నియుక్తమై ఉంటే సరిపోతుంది అనమాట. ఏ లక్షణాలు, యోగ్యతలు ఇంకా అవసరం లేదు మనకి. సనత్ సుజాత అనే పుస్తకంలో ఇచ్చారన్నారు కదా ఈ 12 రకాల ఈ యొక్క లక్షణాలు, యోగ్యత బ్రాహ్మణుడికి ఉండేది. అది శ్లోకం కూడా ఇచ్చారు ప్రభుపాద్ గారు తాత్పర్యంలో. సో ప్రభుపాద్ గారు అంటారు, మేము ఇక్కడ కృష్ణ భావనామృతంలో అమెరికన్, యూరోపియన్లను కూడా ఇక్కడ బ్రాహ్మణులుగా స్వీకరిస్తాం. కానీ ఎప్పుడైతే మేము వాళ్ళని బ్రాహ్మణులుగా తయారు చేస్తామో, వాళ్ళకు కూడా బ్రాహ్మణ దీక్ష ఇచ్చేసాము. సో వాళ్ళందరూ చూసి చాలా మంది క్యాస్ట్ బ్రాహ్మణాస్, అంటే
బ్రాహ్మణ పరివారంలో పుట్టి కులం బ్రాహ్మణ కులంలో పుట్టాం కాబట్టి బ్రాహ్మణులు అనుకునే అటువంటి వాళ్ళు క్యాస్ట్ కాన్షియస్ బ్రాహ్మణాస్ వాళ్ళందరూ కూడా మా అమెరికన్ యూరోపియన్ బ్రాహ్మణులు చూసి ఈర్ష్యతో పొంగిపోతారు. చాలా మంది అలాంటి వాళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే బ్రాహ్మణ పురవారంలో పుట్టినే బ్రాహ్మణులు అవుతారు అనే ఒక మూర్ఖ సిద్ధాంతంతో జీవిస్తూ ఉంటారు కొంతమంది మూర్ఖులు. కానీ అది కాదనమాట. శాస్త్రాల ప్రకారం గుణ కర్మలతో ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవుతాడు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చూసి చాలా అసూయ పడతారు. సో అటువంటి అసూయకు ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ జవాబిస్తున్నాడు. ఏమని? ఒకవేళ బ్రాహ్మణ పరివారంలో పుట్టి కూడా అహంకారంతో కూడి ఉంటే, గర్వంతో కూడి ఉంటే వ్యక్తి అతను అతని పరివారం వదిలేయండి, తన సొంత జీవితాన్ని ఉద్ధరించుకోలేడు. అదే చండాలుడైతే భక్తుల పరివారంలో ఒకవేళ పుట్టినా లేకపోతే భక్తుడైనా ఆ విధంగా ఆయన భగవంతుడికి ఒకవేళ సంపూర్ణంగా శరణాగతుడైతే ఆయన తన జీవితం తన మొత్తం పరివారాన్ని సార్థకం చేయగలడు అనమాట, వాళ్ళ జీవితాలందరినీ కూడా, అందరికీ కూడా. ఈ విధంగా ప్రభుపాల్ గారు చెప్తున్నారు. మేము చూసాం ఇక్కడ అమెరికన్లు, యూరోపియన్లు ఎంతో మంది ఇలా సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలోకి వచ్చేసి వారి యొక్క సంపూర్ణమైన ఫ్యామిలీస్, సంపూర్ణమైన పరివారాల్ని కూడా ఎంతగానో ప్రభావితం చేసి శుద్ధపరిచారు. ఎంత అంటే మా యొక్క ఒక భక్తుడి యొక్క తల్లి చనిపోయే ముందు కూడా కృష్ణుడి గురించే లాస్ట్ శ్వాస వరకు కూడా కృష్ణుడి గురించే చింతిస్తూ అడుగుతూ చనిపోయిందంట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో ఎవరైతే భక్తులు భగవంతుడికి సంపూర్ణంగా అంకితమై సేవ చేస్తున్నారో వాళ్ళు చాలా శ్రేష్టమైన వాళ్ళు, వాళ్ళు అసలైన సేవ చేస్తున్నారు. వాళ్ళేమి వాళ్ళని చాలా మంది అనుకుంటారు కదా, ఓ వీళ్ళందరూ ఏమాత్రం ఈ భక్తి అనేసి భగవంతుడికి సంపూర్ణంగా సేవ అనేసి వీళ్ళు ఎటువంటి భౌతిక కార్యాలు చేయట్లేదు, తప్పించుకుంటున్నారు అని. వాళ్ళు తప్పించుకోవట్లేదు, వాళ్ళే సరిగ్గా పరివారాన్ని ఉద్ధరిస్తున్నారు. సో ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు అనమాట. 11వ నంబర్ శ్లోకం. నైవాత్మన ప్రభురయం నిజలాభ పూర్ణో మానం జనాద విదుష కరుణో వృణీతే యద్యజ్జనో భగవతే విదధీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథాముఖ శ్రీ. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, భగవంతుడికి చెప్తున్నాడు, మీరు ఎప్పుడు ఆత్మారాములు అండి, మీరు ఎప్పుడు మీలో మీరు సంతృష్టి పొందే ఉంటారు, మీరు మిమ్మల్ని సంతృష్టిపరచడం అవసరం లేదు ఎవరు. ఈ విధంగా ఎవరైనా సరే therefore when something is offered to, ఎప్పుడైనా మనం భగవంతుడికి ఏదైతే అర్పిస్తామో అది కూడా మనం భగవంతుడి కృప ద్వారానే మనం అది పొందామో, అది భగవంతుడికి ఇస్తాం, అదేదో మనది కాదు, అది కూడా భగవంతుడి కృప వల్లనే మనకు వచ్చింది. అవునా? అలా అందుకే మనం ఎప్పుడైనా అది భగవంతుడు అర్పిస్తే దానివల్ల భగవంతుడికి ఏదో దక్కుతుంది, భగవంతుడికి మన నుంచి ఏదో వస్తువు కావాలి కాదు. అలా భగవంతుడికి అర్పిస్తే అది మనకే లాభదాయకం. ఎందుకంటే భగవంతుడికి ఎవరి నుంచో సేవ అవసరం లేదు, కానీ భగవంతుడికి సేవ చేసుకుంటే మనకే ఫలితం దొరుకుతుంది, మనకే లాభం అన్నమాట. ఎలాగైతే ఒకవేళ మనము అద్దం ముందు మన యొక్క ఫేస్, మన యొక్క ముఖాన్ని అలంకరించుకుంటామో, సో అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రతిబింబం ఏదైతే అద్దంలో కనిపిస్తుందో ఆ ప్రతిబింబంకి ఆటోమేటిక్ దానికి డెకరేషన్, అది కూడా అలంకరణ అనేది ఆ ప్రతిబింబంలో కూడా వచ్చేస్తుంది. అలాగే అంటే భగవంతుడికి మనం ఏ చేసుకున్నా అది మనకు లాభమే, భగవంతుడికి ఏ సమర్పించుకున్నా అది మనకు లాభమే. సో అందుకనే మనకేం చేసుకోవాలి మరి భక్తులు అంటే, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్జనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇది కూడా ప్రహ్లాద్ మహారాజే చెప్పాడు ఈ శ్లోకం కూడా. ఈ విధంగా భగవంతుడికి భక్తి చేసుకోవాలి. అవునా? సో మనం ముందు ఈ శ్రవణం కీర్తన నుంచి మొదలు పెడితే తద్వారా మన యొక్క చేతన అనేది శుద్ధమవుతుంది.
ఉమ్, ఈ విధంగా మనం మెల్లిమెల్లిగా భక్తి మార్గంలో ముందుకు వెళ్తాము. సో ఈ విధంగా ఓన్లీ ఎవరైతే అందరికన్నా నరాధములు, ఆ, మూర్ఖులు, అటువంటి వారే భగవంతుడికి శరణాగతులు కారు. మిగతా వాళ్ళందరూ మంచి భక్తులందరూ కూడా శరణాగతులు అవుతారు భగవంతుడికి. ఉం. ఇలా భగవంతుడికి శరణాగతులు అయితేనే మనము ఈ యొక్క జడ జగత్తు నుంచి, బంధనం నుంచి ముక్తులం అవ్వగలం. 12వ నంబర్ శ్లోకం. తస్మాదహం విగత విప్లవ ఈశ్వరస్య సర్వాత్మనా మహి గృణామి యథా మనీషం నీచో జయా గుణ విసర్గమను ప్రవిష్ట పూయేతయేనపి ముమాన్ అనువర్ణితేన. సో అందుకే ఇప్పటి వరకు యాక్చువల్లీ ప్రహ్లాద్ మహారాజ్ అస్సలు ప్రార్థనలు మొదలుపెట్టలేదు. ఆయన ఇప్పుడు ఆయన వ్యక్తం చేస్తున్నాడు, నేను ఎంత తుచ్చమైన వాడిని, ఎటువంటి పరివారంలో పుట్టా, నాకు ఏమి యోగ్యత ఉంది, ఆ కాబట్టి నాకు నా మీదే అంత నమ్మకం లేదు, నేను ఎంత మంచి మీకు ప్రార్థనలు అర్పించగలను, నాకు ఏం యోగ్యత ఉంది, అయినా కానీ నేను ప్రయత్నిస్తాను. నా యొక్క బుద్ధి ఎంతవరకు నాకు తెలివి ఉందో ఆ తెలివితోని, బుద్ధితోని ప్రయత్నిస్తాను. ఉమ్. ఎందుకంటే ఎందుకు ప్రయత్నిస్తున్నాను, ఎందుకు ప్రార్థనలు అర్పిస్తున్నాను, ఎందుకంటే ఇలా మీకు ప్రార్థనలు అనిపిస్తే నాకు నాకు ఎంత ప్రయత్నించి, నాకు ఎంత తెలివి ఉందో అంత తెలివితోనే ఒకవేళ నేను మీకు ప్రార్థనలు అర్పించుకుంటే తద్వారా నా చేతన, నా జీవితం శుద్ధమవుతుంది. ఉం? ఒకవేళ మీరు నా ప్రార్థనలు వింటే నా జీవితం ధన్యమైపోతుంది. అందుకనే నేను ప్రార్థన అర్పించుకుంటున్నాను. రైట్. సో ఈ విధంగా యోగ్యతలు ముందే చెప్తున్నాడు కదా, ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్పారు కదా. సో మనకి యాక్చువల్లీ ఆ ఈ అసలైన యోగ్యత ఏంటంటే, మనం భక్తి చేతనతో ఇలా అనుకోవాలి, భగవంతుడు చాలా గొప్ప, నేను చాలా తుచ్చమైన వాడిని, కాబట్టి నేను భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవాలి అనే భావన మనలో ఉండాలన్నమాట. అలాంటి భావనతో మనం భక్తి చేసుకుంటేనే మనకు భగవంతుడు దక్కుతాడు, భగవంతుడు సంతృప్తి చెందుతాడు మన యొక్క. ఎందుకంటే భావాన్ని భగవంతుడు గ్రహిస్తాడు. అవునా? సో ఇటువంటి భావన మనలో ఉంటేనే మనం భగవద్ధామానికి కూడా వెళ్ళగలం. సో మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇటువంటి చేతన ఉండాలి మనలో. మనం అనుకోకూడదు ఇలా, ఓ నేను ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను అంటే నేను భగవద్ధామకి వెళ్ళాల్సిందే ఇంకా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేశాను కదా భక్తి, ఇన్ని మాలలు జపం చేశాను కదా, ఇన్ని సేవలు చేశాను కదా, ఇంత ఇవి నా యోగ్యతలు ఉన్నాయి, ఇవన్నీ నేను చేశాను కాబట్టి నేను వెళ్ళాల్సిందే భగవద్ధామానికి, నాకు కంపల్సరీ ఫిక్స్ అనుకుంటే అది మూర్ఖత్వం అనమాట. సో మీరు ఎన్ని రోజుల నుంచి భక్తి చేశారు, ఎన్ని మాలలు జపం, అదేంటి ప్రభుజీ మరి మాలలు ఎక్కువ జపం చేయమంటారు కదా. జపం చేయాలి, మాలలు ఎక్కువగా, ఎక్కువ భక్తి, ఎక్కువ సేవలు కూడా చేయాలి, శ్రవణం కూడా ఎక్కువ చేయాలి, కీర్తనం కూడా ఎక్కువ చేయాలి. కానీ ప్రతిసారి ఎంత చేసినా, ఎప్పుడు చేసినా సరైన చేతనతో చేయాలి. లేకపోతే ఎంత చేసినా ఉంటుంది కొంచెం లాభం, ఎక్కువ ఉండదు, చాలా తక్కువ లాభం ఉంటుంది, దాంతో భగవద్ధామం వెళ్ళలేము. సో అందుకనే సరైన చేతన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరైన చేతన లేకపోతే పెద్దగా లాభం అనేది ఉండదు. 13వ నంబర్ శ్లోకం నుంచి ఇప్పుడు యాక్చువల్లీ శాంతపరచడానికి ప్రయత్నం మొదలు పెడుతున్నాడు ప్రహ్లాదు. ఇప్పటి వరకు అంటే ప్రార్థించడానికి కావాల్సిన ప్రిపరేషన్ చేశారనమాట ప్రహ్లాదు. సో ఫస్ట్ ఆయన కోపాన్ని తగ్గించుకోమని ప్రార్థన చేస్తారు. సో ఇవి నెక్స్ట్ రెండు శ్లోకాలు అవి చూద్దామంట, 13, 14లో. 13వ నంబర్ శ్లోకం. సర్వే హ్యమి విధికరాస్తవ సత్వధామ్నో బ్రహ్మాదయో వయమివేశ్య నచోద్విజంతః క్షేమాయ భూతయ ఉతాత్మ సుఖాయ చాస్య విక్రీడితం భగవతో గురుచిరావతారైః. ఓ భగవంతుడా, ఇక్కడ ఉన్న ఉపస్థితమైన దేవతలందరూ, బ్రహ్మదేవుడితో సహా వాళ్ళందరూ కూడా నీ యొక్క సేవకులే. వీళ్ళందరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నారు. నాలాగా కాదు, ఇక్కడ ఎంతో మంది, నేనంటే ఒక హిరణ్యకశిపువు అంటే అసురు పుత్రుడిని, కానీ ఇక్కడ అందరు దేవతలు కూడా ఉపస్థితమైనారు, ఎంతో మంది శుద్ధ భక్తులు. మీరు ఇటువంటి ఉగ్ర రూపాన్ని దాల్చి
ఇటువంటి లీలను మీరు ఇక్కడ ప్రదర్శించారు మీ ఆనందం కోసం. ఉమ్. మీరు ఇటువంటి యొక్క అవతారం ఎత్తారు ఎందుకు? మమ్మల్ని అందరినీ, ఈ యొక్క మొత్తం సృష్టిని సంరక్షించడానికి. ఉమ్. సో ప్రహ్లాద్ మహారాజు ఆ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడు ఎందుకు అవతరించారు? ఇలా నాలాంటి తుచ్చమైన భక్తుల్ని సంరక్షించడానికి, మరియు ఇటువంటి అసురుల్ని సంహరించడానికి. ఉమ్. సో ఈ విధంగా భక్తులు అందరూ కూడా ఎంతో మీ యొక్క ఈ లీలల ద్వారా ఆనందం, సంరక్షణ కలుగుతుంది అని. కాబట్టి ఇప్పుడు మీరు దేనికోసమైతే క్రోధం తెచ్చుకొని వచ్చారు, అటువంటి అసురుల్ని సంహరించేశారు. సో ఇప్పుడు మేము భక్తులందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు క్రోధం ఇంకా ఇంత కోపం అవసరం లేదు, ఇప్పుడు శాంతంగా అవ్వచ్చు అన్నట్టు విధంగా చెప్తున్నారు అనమాట. 14వ నంబర్ శ్లోకం. తద్యచ్చమన్యుమసురశ్చహతస్త్వయాధ్య మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య లోకాశ్చ నిర్వృతమదా ప్రతియాంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనా స్మరంతి. ఓ నరసింహస్వామి, అందుకని మీ యొక్క ఈ కోపాన్ని ఉపసంహరించుకోండి. ఎందుకంటే ఇప్పుడు హిరణ్యకశిపు అనే అసురుడు చనిపోయాడు. ఇటువంటి అసురులు ఎవరైతే ఒక పాము, లేకపోతే స్కార్పియన్, పిచ్చుక, ఇటువంటి వాటితో తేలు ఇలాంటి పాము వంటి వాటితో సమానం. ఇటువంటి వాళ్ళు చనిపోతే సాధువులు కూడా ఆనందిస్తారు. సో ఈ యొక్క అసురుడు చనిపోయిన కారణంగా ముల్లోకాల్లో ప్రతి ఒక్కరు, దేవతలందరూ కూడా, వ్యక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని వాళ్ళు స్మరించుకొని అన్ని రకాల భయాల నుంచి వాళ్ళు ముక్తులైపోయారు. సో అందుకనే ఇప్పుడు మీరు మీ యొక్క కోపాన్ని తగ్గించుకోండి. ఇంకా మీరు కోపగించుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అంటే దేని గురించి అనేది మీరు కోపం తెచ్చుకున్నారో ఆ అవసరం తీరిపోయింది అని ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాను అనమాట. సో అందుకనే ఇక్కడ అంటే ఇదేంటి, పాముల్ని చంపితే సాధువులు కూడా ఆనందపడతారు. ఎందుకలా అంటే యాక్చువల్లీ పాములు ఇట్లా విషపూరితమైన పాములు ఏంటంటే ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా అకారణంగా అమాయకుల్ని కాటేసి చంపేస్తాయి. అందుకనే ఇలా హిరణ్యకశిపుడు కూడా అనవసరంగా అందరినీ ఏ కారణం లేకుండా అందరిపైన అత్యాచారాలు చేస్తూ ఉంటారు. సో అందుకే ఇప్పుడు అటువంటి వాళ్ళు చనిపోతే, అటువంటి అసురులు, పాములు చనిపోతే, ఎందుకంటే వాళ్ళందరికీ హాని కలిగిస్తారు, కీడు కలిగిస్తారు అకారణంగా. అందుకని సో అందుకే ఇప్పుడు ఇక్కడ చెప్పారన్నమాట, అలా ఉదాహరణ చేసి చెప్పారు. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం నుంచి ప్రహ్లాద్ మహారాజు ఇప్పుడు భగవంతుడికి ఆయన పాదపద్మాల దగ్గర శరణాగతం అవ్వడానికి ప్రార్థన చేస్తున్నారు అనమాట. 15వ నంబర్ శ్లోకం నుంచి 22వ నంబర్ శ్లోకం వరకు. 15వ నంబర్ శ్లోకం. నాహం బిభేమ్యజితతే భయానకాస్య జిహ్వార్కనేత్రబురుహూతి రభసోగ్రదంష్ట్రాత్ ఆంత్రస్తజక్షతజతేశ్వరశంకుకర్ణాన్ నిర్హ్రాదభీతదిగివాదరిభిన్నకాగ్రాత్. ఓ భగవంతుడా, మిమ్మల్ని ఎవ్వరు ఎప్పుడు కూడా జయించలేరు. నేను మీ యొక్క ఈ భయంకరమైన రూపాన్ని, నోరు గాని, నాలిక గాని, ఇటువంటి ఎంతో కళ్ళని కాని, కనుబొమ్మల్ని కాని చూసి నేను ఏమాత్రం భయపడట్లేదు. మీ యొక్క దంతాల్ని కానీ, మీ యొక్క మెడలో వేసుకున్న ఇంటెస్టైన్స్, అదే హిరణ్యకశిపుడివి, ఇవన్నిటి చూసుకొని కూడా నేను ఏమీ భయపడట్లేదు. మీ యొక్క శరీరము, మీ యొక్క మేనం, అంటే మీ యొక్క చుట్టుపైన పడ్డ రక్తం, ఇటువంటి మీ భయంకరమైన రూపాన్ని చూసి, లేకపోతే మీ యొక్క గర్జన విని కూడా ఎన్నో రకాల ఏనుగులు దూరం దూరం పారిపోతున్నాయి. మీ యొక్క ఈ గోర్లు, దేని ద్వారా అయితే మీరు ఎంతో మంది శత్రువుల్ని, అసురుల్ని సంహరించారో, ఇవి ఎంతో భయంకరంగా ఉన్నాయి. కానీ వీటిని చూసి నాకు ఏమాత్రం భయం లేదు.
సో ఈ విధంగా అసురులు ఇటువంటి రూపాన్ని చూసి భయపడతారు, కానీ ప్రహ్లాదు మహారాజ్ చెప్తున్నాడు, నాకు ఎటువంటి భయం కలగట్లేదు మీ యొక్క ఉగ్ర రూపాన్ని చూసి. అవునా, సింహాన్ని చూసి ఎవరికైనా భయం వేస్తుంది, కానీ ప్రహ్లాదుడు అంటాడు నాకు ఎటువంటి భయం లేదు. ఎందుకంటే సింహము, అందరూ భయపడతారు సింహాన్ని చూసి, కానీ సింహం యొక్క పిల్లలు ఉంటారు కదా, ఆ సింహం పిల్లలు, ఆ సింహం యొక్క పిల్లలు సింహాన్ని చూసి, తండ్రిని చూసి ఇప్పుడు భయపడరు. అలాగే అన్నమాట, భయం అవసరం లేదు. అవునా, ఎందుకంటే వాళ్ళు ఆ సింహం యొక్క శరణంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ సింహము తండ్రి మమ్మల్ని రక్షిస్తాడు, మాకు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే చిన్న చేప ఉంటుంది, పెద్ద సముద్రంలో ఉంటుంది. ఉమ్, ఆ సముద్రం చూసి చాలా మంది భయపడతారు, ఓ మునిగిపోతే మన ప్రాణాలు పోతాయి. కానీ ఆ చేప, చిన్న చేప సముద్రంలోనే నివసిస్తుంది, ఆ సముద్రంతో ఎప్పుడు భయపడదు. ఎందుకంటే అది సముద్రాన్ని ఆశ్రయించి, అదే ఆ సముద్రం ఆశ్రయంలో జీవిస్తుంది కనుక. అవునా, సో అలాంటి సముద్రంలో పెద్ద పెద్ద ఏనుగులు కూడా కొట్టుకుపోయి చనిపోతాయి. అటువంటిది చిన్న చేప సముద్రంలో ఎంతో హాయిగా నివసిస్తుంది, ఎందుకంటే అది సముద్రం యొక్క ఆశ్రయాన్ని గ్రహించింది. అలా అన్నమాట. సో భగవంతుడు ఎంత ఉగ్ర రూపాన్ని దాల్చినా కానీ అది చాలా మంది అసురులకి, ఇటువంటి మూర్ఖులకి భయం వేస్తుంది చూసి, కానీ భగవంతుడి యొక్క భక్తులకు కాదనమాట. నెక్స్ట్ 16వ నంబర్ శ్లోకం. త్రష్టోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కదనాగ్రసతాం ప్రణీత భద్రస్వకర్మ విరుషత్తమతేంద్రిమూలం ప్రీతోపవర్గ శరణం వయసే కదాను. సో నెక్స్ట్ అంటున్నారు, మీరు చాలా శక్తివంతమైన వాళ్ళు భగవంతుడా నరసింహస్వామి, నిన్ను మించిన శక్తి ఎవరి దగ్గర లేదు. అయినా కానీ నువ్వు పతితులు పతితాత్మల పట్ల ఎంతో మీరు కృపామయులు. నా యొక్క కర్మ యొక్క కారణంగా నేను ఒక అసుర పరివారంలో జన్మించవలసి వచ్చింది. కాబట్టి నాకు ఈ జడ జగత్తులో ఇటువంటి జన్మ లభించినందుకు కారణంగా నేను చాలా భయభ్రాంతికి గురయ్యాను అనమాట. సో అందుకనే, ఎందుకంటే ఇప్పుడు అసుర పరివారంలో ఇది మంచి పరివారం అంటే మంచి ప్లేస్ కాదు కదా ఉండడానికి. అసురుల మధ్యలో ఉండి భక్తి చేసుకోవడం అనేది అంత మంచి పొజిషన్ కాదు. కాబట్టి నేను ఎప్పుడు కోరుకునేది అంటే, మీరు ఎప్పుడు నన్ను పిలుస్తారు మీ దగ్గరికి, నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరే ఉండిపోవాలి, ముక్తి ఎప్పుడు లభిస్తుంది నాకు ఈ అసుర పరివారం నుంచి, అసురుల మధ్య నుంచి నివసించే దాని గురించి, దీని గురించి నేను చింతిస్తున్నాను. సో భౌతిక ప్రపంచంలో ఉండడమే అసలు ఒక అనుకూలమైన పరిస్థితి కాదు భక్తి చేసుకోవడానికి. అవునా, ఎంతో దుఃఖాలే. అటువంటిది ఇంకా మీరు ఒకవేళ అసురుల యొక్క సాంగత్యము లేకపోతే నాస్తికుల యొక్క సాంగత్యంలో మీకు నివసించి ఉండాల్సి వస్తే, అక్కడ నుంచి భక్తి చేసుకోవడం అని ఇంకా సహించడం అనేది చాలా కష్టం అనమాట. సో అందుకనే ఇక్కడ అదే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు అనమాట. అంటే ప్రహ్లాద్ మహారాజ్ యాక్చువల్లీ మనందరినీ ఒక బద్ధ జీవి ఉద్దేశించి, అంటే మనం ఎలా ఆలోచిస్తాం, అలా మన ఆలోచన, మన యొక్క చైతన్యం వ్యక్తం చేస్తున్నారు అక్కడ. ఉమ్. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు, నాకు ఈ కారణం ఏంటంటే నా పూర్వోపకరణం, నా కర్మ ఫలితంగానే నాకు ఈ జన్మ దక్కింది. ఓకే, కానీ మీరు కృపణ వత్సలు, మీరు మాలాంటి పాపాత్మలు కృపణలకు కూడా కృప చూపిస్తారు, ఎందుకంటే మీరు చాలా దయామయులు అని భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు అనమాట. సో ఇలా భగవంతుడిని నేను సంపూర్ణంగా శరణాగతం ఎప్పుడు అవ్వగలను, మీరు ఎప్పుడు నన్ను పిలుస్తారు మీ దగ్గరికి అని అడుగుతున్నాను అనమాట. దానికి కోరుకుంటున్నారు భగవంతుడి ఆయన దగ్గరకు పిలిచి. నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకలయో నిషుదహ్యమానః దుఃఖౌషధం తదపి దుఃఖం తద్ధియాహం భూమన్ భ్రమామి వద మే తవ దాస్య యోగం. ఓ భగవంతుడా, ఆ ఇప్పుడు
రకరకాల పరిస్థితులు, కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని మనకు ప్రతికూలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి, నెలకొంటాయి. ఇటువంటి పరిస్థితుల కాలంగా ఒక్కొక్కసారి మనము అంటే స్వర్గంలో ఉంటాము, ఒక్కొక్కసారి నరకంలో ఉంటాము, ఒక్కొక్కసారి ఎన్నో రకాల దుఃఖాల నుంచి ఆ చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. ఇలాంటి దుఃఖ కష్టాల నుంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి ముక్తి పొందడానికి ఎన్నో రకాల ఉపాయాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉండవచ్చు. కానీ ఆ ఉపాయాలన్నీ కూడా మనం పాటిస్తే ఈ దుఃఖం నుంచి, ఈ కష్టం నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు భౌతిక ప్రపంచంలో. కానీ ఆ మార్గాలన్నీ కూడా అనుసరిస్తే ఆ మార్గాలు కూడా ఎంతో కష్టదాయకమైనవి. సో అందుకనే నేను ఒకటే మార్గాన్ని అనుసరిస్తున్నాను. ఈ యొక్క అన్ని రకాల దుఃఖ కష్టాల నుంచి ముక్తి పొందడానికి నేను మీ యొక్క సేవలో నియుక్తమై ఉంటున్నాను. ఈ మార్గమే నాకు అన్నిటికన్నా శ్రేష్టమైన మార్గం అనిపిస్తుంది. మీరు దయచేసి ఈ మార్గాన్ని గురించి నాకు సూచనలు ఇవ్వండి, ఎలా మీకు సేవ చేసుకోవాలి. సో ఇది అన్నమాట సొల్యూషన్. అంటే మనకు జీవితంలో ఎన్నో రకాల దుఃఖాలు, కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. కానీ అందరూ అనుకుంటారు, ఓ నాకు ఈ సమస్య ఉంది, సరే నేను బాగా కష్టపడి ఈ సమస్య నుంచి బయటకు వద్దాం. సో ఆ సమస్య నుంచి బయట పడడానికి మీరు ఇంకా ఎన్నో సమస్యల్లో ఇరుక్కుంటారు, లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఒక కష్టం నుంచి బయటపడాలంటే ఇంకో కష్టం ఎత్తుకోవాలన్నమాట. సో ఆ విధంగా అల్టిమేట్ గా మనము కష్టపడుతూనే ఉన్నాం, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు విషయాన్ని అంటున్నాడు ఇక్కడ. యాక్చువల్లీ ప్రహ్లాద్ మహారాజు విషయానికి వస్తే, ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు యొక్క పుత్రుడు. ఆర్థికంగా చూసుకుంటే హిరణ్యకశిపుడి సంపత్తి మొత్తం ముల్లోకాలు. కాబట్టి ప్రహ్లాద్ మహారాజుకి అంటే వారసత్వంగా మొత్తం ముల్లోకాలు లభిస్తున్నాయి, ఆయనకి ఏం కష్టపడకుండానే. అయినా కానీ ప్రహ్లాద్ మహారాజ్కి ఇవేమి కూడా అక్కర్లేదు, ఇవేవి కూడా ఆయన వేటి పట్ల కూడా ఆయనకి ఆసక్తి లేదు. సో అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే, అందుకే ఏ పరిస్థితులు, అప్పుడప్పుడు మంచి పరిస్థితులు ఉంటాయి, అంటే స్వర్గంలో ఉండే పరిస్థితి కూడా దక్కొచ్చు, నరకంలో ఉండే పరిస్థితిలో కూడా రావచ్చు. కానీ చెప్పేది ఏంటంటే ప్రహ్లాదం, అది స్వర్గమైన నరకమైన అన్ని కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా కానీ అన్ని కూడా దుఃఖాన్ని ఇచ్చేటివి. ఎందుకంటే ఇప్పుడు స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఇన్ని రోజులు భయపడుకుంటూనే జీవించారు కదా. అక్కడ ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్నారు. అంటే మీరు ఒకవేళ స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా కష్టాలే ఉంటాయి. ఇక్కడ భౌతిక ప్రపంచంలో బ్రహ్మలోకం నుంచి తీసుకొని కింద పాతాళ లోకం వరకు అన్ని చోట్ల దుఃఖ కష్టాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ కష్టాల నుంచి ఫ్రీ లేవు మనం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఏ పరిస్థితిలో ఉన్నా మనం, అన్ని పరిస్థితులు కూడా యాక్చువల్లీ సరైన పరిస్థితులు కావు ఉండడానికి. అందుకే ఒకటే పరిస్థితి మంచిది, ఏంటంటే కృష్ణ భక్తిలో ఉండడం. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న మనం ఉన్న పరిస్థితి నుంచి ఇంకొక లెవెల్కి, ఇంకో పరిస్థితికి వెళ్తే బాగా బతకొచ్చు, బాగా ఆనందంగా ఉండొచ్చు అని చాలా పరిశ్రమ పడతారు. ఆ ప్రాసెస్ చాలా కష్టదాయకం. సో అందుకని ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నారు అనమాట, కృష్ణ భక్తి చేసుకుంటే సరిపోతున్నారు, ఇంకేం అవసరం లేదు. మీరు మీ సేవలో నన్ను నియుక్తపరచండి, తద్వారా నా అన్ని రకాల కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయి. సో 17వ నంబర్ శ్లోకం అయిపోయింది. సో మేబీ నేను ఇక్కడ ఈరోజు నిలిపివేస్తాను, సమయం అయిపోయింది. సో నెక్స్ట్ 18వ నంబర్ శ్లోకం నుంచి మనము కంటిన్యూ చేద్దామంటారు రేపటి నుంచి. ఎందుకంటే ప్రార్థనలు ఇంకా చాలా ఉన్నాయి. సో నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, श्रीमद् भागवतम की जय, समवेत हरे कृष्ण प्रभु, जय गौ सीतनाथ हरे कृष्ण प्रभु, दंडोत प्रणाम।